హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతనాని 004 అఫీషియల్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళే రోజు, మనం హాస్పిటల్కి ఉండే రోజుల కన్నా ఇంటికి వెళ్ళే రోజు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది మనకైతే. ఇంకా మా ఆయన అయితే కిందికి వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తే మమ్మీ ఉన్న చెల్లెనైతే అన్నీ సర్ది పెట్టారు. నాకైతే దూసింది. ఇంకా నేనైతే వెళ్దామని చాలా అంటే చాలా ఆతృతగా ఉన్న. డాక్టర్ వచ్చి ఇంకెట్లుండాలి, ఏం తినాలి అన్నీ మాకైతే వివరించిండు. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ అవ్వడమే కాదు, మెట్లు ఎక్కద్దు, కుట్లు ఇప్పలేదు కాబట్టి మళ్ళీ మేము డిశ్చార్జ్ అయిన కాడ నుంచి, ఇంటికి వెళ్ళిన కాడ నుంచి 10 డేస్కి అయితే మళ్ళీ రమ్మని చెప్పిండు డాక్టర్ గారు అయితే. హాస్పిటల్ అయితే చాలా నీట్గా బాగుందండి. కామినేని హాస్పిటల్ నిజంగా సూపర్. వాళ్ళు సిస్టర్స్ ఆయమ్మలు కూడా చాలా రెస్పెక్ట్గా ఉన్నారు. మేమైతే 6కో ఏమో వెళ్ళినామండి. మేము వెళ్ళంగా ఓకే, నాకు ఎందుకో మంగళవారం అద్దు అనిపించింది. మమ్మీ కూడా అద్దన్నది, కానీ ఇంకా మా ఆయన మాత్రం అసలు వినలేదు. ఆయన ఇంకా పట్టిందంటే ఒకటే పట్టు పడతాడు, ఆయన అన్నదే సాగాలి. వెళ్దాం ఏం కాదు అన్న తర్వాత మేమైతే బయలుదేరినాం. మేము బయలుదేరంగా ఇంత ట్రాఫిక్, ఇంత తెలుగు ఉంది కదా. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఫుల్ గాడుపు, దువారము, వర్షము. అసలు ఇంకా నాకు ప్రాణం అయితే, అసలు మనం చనిపోగా ఎట్లుంటుందో కానీ అసలు ఈ బతికుండంగా ఇవన్నీ చూడడం అంటే నిజంగా ఘోరం అండి. ఫుల్ వర్షం, ఫుల్ గాడుపు. ఇంకా నేనైతే దెబ్బకే అసలు భయానికి కళ్ళు మూసుకొని పడుకున్నా. ఇంకా మా ఆయన అయితే మస్తు, నాకు చాలా ఎందుకు కొన్ని సార్లు ఆవేశం పనికి రాదు అంటే అస్సలు వినడు. ఎందుకంటే నేను ఒకదాన్ని ఉన్నా ఏం కాదు, అందరం ఉన్నాం కాబట్టి. ఇంకా చెల్లె బాధ చెల్లెకుంది, ఇంకా అందరిది ఎవరిదైనా అన్ని బాధలు ఉంటాయి కదండి. నాకు బాధ వచ్చినా ఎవరికి వచ్చినా కూడా మేమైతే అందరం పంచుకుంటాం. ఇంకా మనకు మనమే ఓదార్చుకోవాలి. ఇంకా నేను ఆ వర్షము అసలు చూడడానికి నాకు ధైర్యం వస్తలేదు. ఇంకా అందుకే నేనైతే కళ్ళు మూసుకొని పడుకున్నా. ఇంక ఈయనైతే నాకు వర్షం కొడుతుందో ఏమో అని తాపకొకసారి నన్ను ఇట్లా కిటికాడ పెట్టుకుంటూ చూసుకుంటూ. ఇంకా నేనైతే కోపంగా ఉన్నా చాలా. ఎందుకంటే తినలేదు కదా, బుధవారం రోజు మార్నింగ్ వెళ్ళేటోళ్ళం, నువ్వు ఎందుకు తినలేదని నేనైతే చాలా